మాంత్రిక మాంత్రిక తాంత్రిక కార్యక్రమాలన్నీ చాలా ఎక్కువగా అందరూ చేస్తారు. అందుకని మనం చాలా ప్రొటెక్టెడ్గా ఉండాలి బంధంలో. చంద్రుడు అంటే మన సహస్రార స్థానం కాబట్టి, మన ఈడానాడి కాబట్టి, రెండు మరి చంద్రుడికి గ్రహణం పడితే మన మీద కూడా దాని ప్రభావం ఉండడం సహజము. శ్రీ మాతాజీ ఏం చెప్పారంటే, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి గనక సూర్యగ్రహణం చూస్తే శారీరక వికలాంగత ఆ పిల్లలకి వస్తుంది. చంద్రగ్రహణం గనక చూస్తే మానసిక వికలాంగత వస్తుంది. మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుడతారు. అదే పసిబిడ్డల మీద ఎక్కువ ప్రభావం వెంటనే ఉంటుంది, కానీ పెద్దవాళ్ల మీద కూడా ఇదే ప్రభావం ఉంటుంది. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి చంద్రగ్రహణం యొక్క ప్రభావం మన మనస్సు మీద వ్యతిరేకంగా పడుతుంది. అందుకని చూడకూడదు. ఇడానాడిని ప్రొటెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి, ఎక్కువ క్లియర్ చేసుకోవాలి, ఎక్కువ మెడిటేట్ చేయాలి ఇడానాడి మీద మనం. అప్పుడు మన ఇడానాడి ప్రొటెక్టెడ్గా ఉంటుంది. అట్లాగే సూర్యగ్రహణం టైంలో పింగళ నాడిని మనం ఎక్కువ అటెన్షన్లో పెట్టుకుని క్లియర్ చేసుకుంటూ ఉండాలి, మెడిటేట్ చేసుకోవాలి. ఇది శ్రీ మాతాజీ చెప్పిన సూర్యగ్రహణ చంద్రగ్రహణం గురించి మనకి ప్యూర్ నాలెడ్జ్, నిర్మల విద్య. సో మనందరం దాన్ని బట్టి నడుచుకోవాలి. రేపు చంద్రగ్రహణం కదా, ఎవరు కూడా చూడద్దు. ఇప్పుడు మనం పూర్వకాలంలో 8 గంటల ముందు నుంచి వంటలు చేయడం, ఇంట్లో వండింది ఉన్నది మనం తినేవాళ్ళం కాదు, అది డిస్పోజ్ ఆఫ్ చేసేవాళ్ళం. ఎందుకంటే దాని మీద గ్రహణం యొక్క ప్రభావం, దుష్ప్రభావం పడుతుందని చెప్పేవారు. అది అబద్ధం కాదు. కాకపోతే ఇవాళ సహజయోగులకి కొన్ని స్పెషల్ పవర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అంత సీరియస్గా తీసుకోకపోయినా జాగ్రత్తగా ఉండడం ఎప్పుడూ కూడా చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఇది సైన్స్, ఇది ప్రకృతి. కాబట్టి 8 గంటలు కాకపోయినా కొన్ని గంటల ముందు నుంచి మనం గ్రహణం టైంలో, గ్రహణం తర్వాత కూడా కొంత టైం దాకా సాధ్యమైతే ఏమీ తినకుండా ఉండడం, వండి పదార్థాలను ఉంచుకోకపోవడం, ఒకవేళ వండిన ఉంటే డిస్పోజ్ ఆఫ్ చేసి ఫ్రెష్గా గ్రహణ స్నానం చేశాక అది మనం ఫ్రెష్గా వండుకుని తింటే మంచిది. ఒకవేళ కుదరని వాళ్ళు భయపడక్కర్లేదు. మనని రక్షించేందుకు అమ్మ ఎప్పుడూ ఉన్నారు. మనం ఫుడ్ సోక్ చేసుకోవచ్చు. స్నానం చేయలేకపోతే అన్నాన్ని కూడా బాగా వైబ్రేట్ చేసి తినచ్చు. కానీ ఊరగాయలు అట్లాంటి వాటన్నిటి మీద తులసాకు కానీ, వండిన అన్నాలు కూడా మీరు గనక డిస్పోజ్ ఆఫ్ చెయ్యకపోతున్నట్టయితే వాటి మీద కూడా దర్భలు కానీ, దర్భలు లేని సందర్భంగా తులసాకు కానీ వేసి మూత పెట్టేసి ఉంచి ప్రొటెక్ట్ చేసుకోండి. ఇది నాకు తెలిసినంత నాలెడ్జ్ దీని గురించి. నేను అమ్మతో కొంత విన్నది. ఇంకా కూడా ఏదైనా నాకు తెలిస్తే నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. సరే, అందుకని ఇవాళ మనందరం కూడా ధ్యానంలో ఎక్కువ మాట్లాడకుండా అన్నిటికంటా ముందర వినాయకుడి పాదాలు పట్టుకుందాం. ఆయన్ని పూర్తిగా ఇవాల్టి సెషన్లో మనకి పూర్తి నిర్విచారతని ప్రసాదించమని, మన్ని పూర్తిగా సాక్షిభావంలో ఉంచి ఇవాళ ఎంత వైబ్రేషన్స్, ఎంత చైతన్యం మనం ఉత్పన్నం చేయగలిగితే మనందరం ఒకటే అయిపోతాం. ఈ సెషన్లో అందరి కుండలిని సహస్రారంలో ఒకటి చేసేస్తుందమ్మ. అప్పుడు జనరేట్ అయిన ఈ వైబ్రేషన్స్ని లోక కళ్యాణం కోసం మనం డెడికేట్ చేద్దాం. అందరి సంరక్షణ కోసం ప్రార్థన చేద్దాం. సో అందరికంటే ముందర 2 చేతులు అమ్మ వైపు మనం సాచి ప్రార్థన వినాయకుడి స్వరూపంలో అమ్మకి అర్పిద్దాము.